హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి జీడిఎస్ నోటిఫికేషన్ డేట్స్ అనేవి వచ్చేసాయి. అంటే 2026కి సంబంధించినటువంటి జీడిఎస్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నేనైతే డిస్క్రిప్షన్లో కొన్ని వీడియో లింక్స్ ఇస్తాను. ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలియకుండా ఇందులోకి రావడం అనేది చాలా వేస్ట్. కాబట్టి ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియోని మీరు చూసుకొని అవన్నీ మీకు ఓకే అనిపిస్తేనే దీనికి అప్లై చేయండి. ఇప్పుడైతే మనం ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం. నేనైతే ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మనకైతే జీడిఎస్ నోటిఫికేషన్ అనేది 2026లో జనవరిలో రావడం జరుగుతుంది. అయితే ఎన్ని వ్యాకెన్సీస్ వస్తాయంటే దాదాపుగా 55,000 నుంచి 70,000 వరకు మనకు వ్యాకెన్సీస్ అనేవి రావడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే వ్యాకెన్సీస్ ఎన్ని అని అయితే రిలీజ్ చేయలేదు. కాకపోతే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే డేట్స్ అనేవి మెన్షన్ చేశారు. అయితే మీరు అప్లై చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే చేయకూడదు. మీ పాన్ కార్డులో, ఆధార్ కార్డులో, అలాగే మీ ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ అడ్రస్లు ఇవన్నీ సేమ్గా ఉండాలి. ఒకవేళ అవి కనుక లేకపోయినట్లయితే మీరు ఇప్పుడు అప్లై చేయాలి అనుకున్నట్లయితే అవన్నీ ఇప్పుడే చేంజ్ చేయించుకోవడం చాలా బెటర్. అలాంటి మిస్టేక్స్ వల్ల కూడా మనకి మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. సగం జాబ్ రావడం అనేది దాంట్లోనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరైతే ఇప్పటి నుంచే ప్రతిదీ చేంజ్ చేయించుకోవడానికి వర్క్స్ అనేవి స్టార్ట్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ రిలేటెడ్ కానీ, లేదంటే అందులో కొంతమందివి జస్ట్ ఇయర్ అంతా కరెక్టే ఉంటుంది. కాకపోతే ఆధార్లో ఒక మంత్, అలాగే పాన్ కార్డులో ఒక మంత్ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్లో. సో అవన్నీ మనకు సిమిలర్గా ఉండాలి. అక్కడ ఒకలాగా, అలాగే ఈ కార్డులో ఒకలాగా అలా ఉండకూడదు. కాబట్టి ఇవన్నీ మీరు ఎంత త్వరగా చేంజ్ చేసుకుంటే అంత మంచిది. లేదంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా క్యాన్సిల్ అయిపోతుంది. దానివల్ల కూడా జాబ్ రాకుండా మనకు ఛాన్స్ అనేది లాస్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి అంతా కరెక్ట్గా ఉండాలి. మనకైతే వ్యాకెన్సీ రిలీజ్ గురించి వచ్చిన నోటీస్ అయితే ఇదే. అయితే ఈ నోటీస్ని నేను ఒకసారి జూమ్ అవుట్ చేసి మీకు డీటెయిల్స్ అన్నీ, అంటే వాళ్ళు ఇచ్చిన డేట్స్ అన్నీ క్లియర్గా చెప్తాను, చూడండి. అయితే మనకి నోటీస్ ప్రకారం ఏంటంటే మనకి ఎన్ని డివిజన్లో ఎన్నెన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, అంటే కంప్లీట్గా ఎన్ని వ్యాకెన్సీస్ రిలీజ్ చేయాలి అని అయితే గవర్నమెంట్ వాళ్ళు మనకి ఈ డిసెంబర్ మంత్లో మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని ఇంకా ఖచ్చితంగా ఇన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి అని అయితే వాళ్ళు జనవరి 1, 2026 నుంచి జనవరి 10th వరకు వాళ్ళైతే మొత్తం చెక్ చేసుకుంటారు. అంటే ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వ్యాకెన్సీస్ మనం రిలీజ్ చేయాలి అనేవన్నీ వాళ్ళు ఆ డేట్తో చెక్ చేసుకోవడం జరుగుతుంది. అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అనేది 15th జనవరి 2026న మనకి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. నోటిఫికేషన్ ఇన్ ద సెన్స్ ఇన్ని వ్యాకెన్సీస్ మేము రిలీజ్ చేస్తున్నాము, అప్లికేషన్ ప్రాసెస్ డేట్ ఇది, ఎండింగ్ డేట్ ఇది అని అయితే వాళ్ళు ఆ నోటిఫికేషన్ని ఆ రోజు మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది జనవరి 15న. అయితే ఇదంతా ఓకే, కానీ మీరైతే ఈ జాబ్లో ఎక్కువగా తెలుసుకోవాల్సింది టార్గెట్స్ ఎలా ఉంటాయి, అలాగే మనకి ఈ జాబ్ సెట్ అవుతుందా లేదా అని అయితే మీరు చూసుకోవాలి. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత మనం సెలెక్ట్ అయిన దగ్గర నుంచి జాబ్ వచ్చే వరకు ప్రాసెస్ ఏంటి అని అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఆ టార్గెట్ రిలేటెడ్ వీడియో, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ టు జాబ్ వచ్చేదాకా, అలాగే జాబ్ వచ్చిన దగ్గర నుంచి జాబ్ జాయినింగ్ వరకు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది పాయింట్ టు పాయింట్ వీడియో చేశాను. ఆ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆ 3 వీడియోస్, అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ తెలియకుండా మీరు జాబ్లోకి వచ్చినా కానీ తర్వాత రిగ్రెట్ అవుతారు. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకొని ఫర్దర్గా ప్రాసెస్ అనేది మీరు ప్రొసీడ్ అవ్వండి. లేదంటే జాబ్లో జాయిన్ అయ్యాక బాధపడి ఉపయోగం లేదు. ఇంత మనీ, ఈ అప్లికేషన్ మనీ, ఈ ట్రైనింగ్ మనీ ఇవన్నీ ఖర్చు చేసుకొని జాయిన్ అయ్యి ఆ తర్వాత నచ్చకపోతే బాధపడే కంటే ముందే ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని జాయిన్ అవ్వడం చాలా బెటర్. అలాగే బీపీఎం వర్క్ ఏంటి, ఏబీపీఎం వర్క్ ఏంటి, వాళ్ళ శాలరీస్ ఎంత అనే వీడియో కూడా చేశాను. ఈ నోటిఫికేషను ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్, ఈ శాలరీస్ కానీ, ఈ టార్గెట్స్ కానీ ఇవన్నీ మీరు తెలియకుండా ఇందులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చాలామంది తెలియకుండా వచ్చిన వాళ్ళు బాధపడుతున్నారు, మనం రిజైన్ చేసేద్దామా, జాబ్ మానేద్దామా అని. కాకపోతే అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉండకూడదు అని అయితే నేను అవి చేశాను. మీరు అవి తప్పకుండా చూసి మీకు అంతా ఓకే అనిపిస్తేనే అప్లై చేసుకోండి. సో ఇదైతే మనకు అప్లికేషన్ రిలేటెడ్గా మన వ్యాకెన్సీస్ గురించి వచ్చిన అప్డేట్స్ అన్నమాట. మనకు 15th
జనవరిన అయితే ఖచ్చితంగా ఎన్ని వేకెన్సీస్ వస్తాయి, అప్లికేషన్ స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేట్ అనేవి రిలీజ్ చేస్తారు. కాకపోతే ఒక 2 to 3 డేస్ చేంజ్ ఉండొచ్చు. అంటే 18th రావచ్చు, లేదంటే ఒక 2 డేస్ ముందే రావచ్చు. కానీ జనవరి 12th నుంచి 20 వరకు మనకి మిడిల్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోతుంది. కాబట్టి మీరు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అవన్నీ రెడీగా ఉంచుకోండి. ఎక్కడ అప్లై చేయాలి ఏంటి ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ జాబ్ సెట్ అవుతుందా లేదా అని అయితే మీరు చూసుకోవాలి. ఇంకొకసారి నేనైతే జస్ట్ రీక్యాప్ చేస్తున్నాను. బీపీఎం అయితే అకౌంట్ సెక్షన్లో వర్క్ చేస్తారు. అంటే అకౌంట్స్ ఓపెనింగ్ కానీ, బడ్జెట్ కానీ, మనీ మ్యాటర్స్లో కానీ బీపీఎం వర్క్ చేస్తారు. ఏబీపీఎం అయితే లెటర్స్ అనేవి మనకు డెలివరీ చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ సపోర్ట్ ఇదంతా పక్కన పెడితే మీరైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా ఈ జాబ్లోకి అయితే ఎంటర్ అవ్వద్దు, తర్వాత చాలా బాధపడతారు. కాబట్టి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని మీకు అంతా ఓకే అనుకున్నట్లయితే మీరు ఈ అప్లికేషన్కి అప్లై చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే వాటన్నిటిని ఖచ్చితంగా క్లియర్ చేస్తాను.